ఇన్ని పైసలు ఏడివి అంటున్నా, ఎలక్షన్లల్లా తిరిగినా అంటున్నా, మా లోటోళ్ళకి వేస్తున్నావు అంటున్నా, నా కోట రెడీ లేదంటున్నా. అయ్యా నువ్వు బొరాన్ అంటున్నా. అవును, బోరాన్ అంటే ఏంది అసలు? బోరాన్ అంటే ఇప్పుడు ఇంట్లో బోర్ ఉంటది అన్న, ఆ, దాన్ని ఆన్ చేసే బోరాన్, ఆఫ్ చేసే బోరాన్. చాలా మందికి బోరాన్ అని తెలియక ఏదేదో ఊహించుకుంటారు. అంటే చాలా మంది ఇంట్లో ఉండవు కానీ కొంత మాలా గరీబోళ్ళు ఉంటారు అట్లా అని. గరీబ్ ప్రొడక్షన్లు ఉంటాయి అంటావా? మా ఇంటి పక్క ఒక్కొక్కటే ఉంది బాబు. ఓకే. ఇక మా గలీలో అంటే మేమే బోరాన్. సో ఉండేది ఎక్కడ మీరు? మేము అన్న పార్సి ఉంటా అన్న. ఇద్దరు ఒకటే చాలా. నేను ఎల్లబడ్డప్పుడు ఉంటాను అన్న పెట్రోల్ బంక్. సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది అసలు? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ లా గొడవైన వీనికి నాకు ఫస్ట్ లా ఆ, వీడిని నేను కొడతాను అంటుండే, వీడిని నన్ను కొడతాను అంటుండే. అంటే వీనికి నాకు పడకపో ఫస్ట్ లా. వీడు వచ్చి అరెతురే అంటే స్టార్టింగ్ లో వీడు ఓడో తెలియదు నాకు, అరెతురే కొడుతుండే. ఆడు వేరే వాళ్ళతో కలిసి టైం పాస్ అంటుండే. వీడు నేను కొడతారా, నేను చేస్తా, నేను ఇన్ని కొడతాను అంటుండే, వాడు నన్ను కొడతాను. అంటే ఇట్లనే ఓ రోజు ఇట్లా కలుసుకున్నాం, చేసినాం, మాట్లాడినాం, ఓ గొడవ ఉందని అంటే ఏమో వీని ఇట్లనే ఓలో వీని ఏమో అన్నారంటే పోయినుండే, పోయి కాంప్రమైజ్ అయ్యి మాట్లాడినాం. ఇక అప్పటి నుంచి ఎంత గేరాయి ఇక ఫ్రెండ్షిప్ అంటే ఇక చాలా వేరేగా అయిపోయింది అన్న. ఓకే. ఫస్ట్ ఇక ఒకరికొక మాట, వాడు లేని నేను ఉండే, నేను లేని వాడు. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? మాది ఇప్పుడు 7 years అవుతున్నాను. 7 years. మరి నిన్న ఫ్రెండ్షిప్ డేకి ఏం చేసారు? ఫ్రెండ్షిప్ డే గిన్షిప్ డే ఏం చేయం భయ, ఆ రోజు లవ్ చేస్తాం మనం ఫ్రెండ్ ని, ఒక రోజు చేయని ఏమన్నా తమాషానా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్? మా ఇంట్లో నాన్న, మా చెల్లె, నేను, మమ్మీ, డాడీ. ఓకే. మీ ఇంట్లో? మా ఇంట్లో 2 brothers, మమ్మీ డాడీ. ఓకే. ఈరోజు పొద్దున్న వచ్చేటప్పుడు నువ్వు చర్చికి నువ్వు గుడికి వెళ్ళారంటే ఎందుకు? అరే ఎందుకు పోయినామంటే ఇక మనుషులను వాళ్ళని నమ్మమన్నా, ఏది ఉన్నా మనకి దేవుడే. ఆ దేవుని వల్లనే ఇంత దూరం వరకు వచ్చింది. ఓకే. సో వీడియోలు ఎప్పుడు స్టార్ట్ చేసారు, ఎందుకు స్టార్ట్ చేసారు అసలు మీరు? మేమన్నా దీపావళికి స్టార్ట్ చేసినాం అన్న, లాస్ట్ ఇయర్ ఫస్ట్ వీడియో దీపావళి కంటెంట్ కొట్టినాం. అది కొట్టంగానే స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఇక మాకు కూడా అన్న ఓలోలో వస్తారు అన్న, అమ్మని వేస్తాం, గ్యాంగ్ టోన్ వస్తాం, వార్ చేసేస్తాం, అట్లాంటి వాళ్ళే ఫేమస్ అవుతారు, మనం ఎందుకు గాము అన్నట్టు ఒక చిన్న రాయేసి చూసినాం, అది వచ్చింది అన్నయ్య. అది పెళ్ళి. సరే, ఇప్పుడు మీ కంటెంట్స్ ఇంత బాగున్నాయి, మిలియన్స్ ఆఫ్లో వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్లలో షేర్స్ ఉన్నాయి, మరి మీకు వీడియో చేయడానికి ఫోన్ లేదంట, అది నిజమేనా? అవునన్నా నిజం. ఆ? లేదు, ఫోన్ లేదు మా దగ్గర. మరి ఎవరి ఫోన్లో చేస్తారు మీరు వీడియోలో? అంటే మొన్నటిదాకా అయితే మా ఫ్రెండ్ ఉండే అన్న ఉదయ్ అని చెప్పి, ఆయన ఫోన్లో తీసినాం. మళ్ళీ మా అన్న ఫిలిప్ అన్న అని చెప్పి ఆయన, మళ్ళీ ఇంకో ఆయన రాఖీ అని చెప్పి ఆయనవి మా అన్ననే, ఆయన ఫోన్లో. ఇంకోడు చింటూ అని ఉంటాడు వాన్ ఫోన్లో. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి కంటెంట్ తీసుకుంటామంటే వాళ్ళు ఇస్తారన్న, అంతే. ఇప్పుడు ఎవరి ఫోన్లో వీడియోలు చేసి వాళ్ళ ఫోన్లో మీరు లాగిన్ అయ్యి అప్లోడ్ చేసేస్తారా? లాగిన్ చేసి అప్లోడ్ చేసేస్తారు. మరి వాళ్ళు మీ లాగిన్ ఐడి తీసుకొని మిస్యూజ్ చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంది? చేయరన్న, అట్లా ఏం లేదు. వాళ్ళైతే వేయరు కానీ ఇక చేస్తే ఇక మనకి ఏం లేదన్న, దేవుడే దిక్కు. మనమైతే ఏంటంటే మనకు వీడియో కావాలన్న, మన ఫోన్లో నుంచి వదిలితే అది క్లారిటీ రాదు, వాళ్ళ ఫోన్లోనే లాగిన్ అయ్యి వదలాల్సి వస్తుంది. సో మరి ఫోన్ కొనడానికి ఏం ట్రై చేయట్లేదా? ఇక ఇంట్లో తిననీకే ఉండదు, నా ఫోన్ కొననీకే ఎడికేని ఉంటుంది. నేను కూడా పాన్ షాప్ లో వర్క్ చేస్తున్నాను. ఆయన మంచిగా చూసుకుంటాడు, ఆ షాప్ లో కూడా మా సేట్ ఉంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఆయన కూడా నాకు అన్నాడు, ఫోన్ అయినా ఆయన ఈఎంఐలో ఇప్పిస్తా అని అన్నాడు. ఇక అదే ట్రై చేస్తున్నా, ఆయన ఇప్పిస్తే నువ్వు చెప్పలేదు. ఎంతవరకు చదువుకోరు మీరు? నేను 10th చదివినా. నువ్వు 6th క్లాస్ అయినా. 6th క్లాసే. 6th క్లాస్ నుంచే పనికి పోయినా, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసిన, గ్యాస్ లో వర్క్ చేసిన, కిరాణా షాప్, అన్ని వర్కులు చేసిన. ఇక మనకి కొంచెం టైం బాగాలేకుండా. సరే, మీరు ఇంత కష్టపడుతురు కదా, సో లైఫ్లో బతకడానికి ఏది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? బ్రతకడానికి ఏది చేస్తా అంటే బ్రతకడానికి ఏమైనా చేస్తామన్నా, కానీ మమ్మీ డాడీ దేంట్లో సంతోషంగా ఉంటారో అది చేస్తే చాలు. వాళ్ళని సంతోషంగా పెడితే అదే మన సంతోషం. కానీ మీకు వీడియో చేయడానికి ఫోన్ లేనప్పుడు మరి వీడియోలు చేయడం అవసరమా? వీడియో లేనప్పుడు ఫోన్ అన్న, మాకు వీడియో చేయడానికి ఫోన్ లేదేమో, కానీ మా దగ్గర అయితే టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ని యూజ్ చేస్తున్నాం అంతే. ఏదో ఒక రోజు అయితే ఆ దేవుడు మా టాలెంట్ కి ఇస్తాడు. సరే, ఇప్పుడు కొంతమంది మీకు వీడియో చేయడానికి ఫోన్ హెల్ప్ చేసారు కదా, ఎవరికైనా మీరు వెళ్ళి ఫోన్ అడిగినప్పుడు చెల్పోరా బాయ్ నేను ఇయ్యను ఇట్లా ఎవరైనా మీకు చిదరించుకున్నారా? అంటే అట్లా ఇయ్యరు కానీ అన్న, అంటే బయట ఉన్నాం, ఈడున్నాం, అంటే బయట ఉన్నాం, పని మీద ఉన్నాం అన్నప్పుడు వాళ్ళ కోసం మా కంటెంట్లు అయిపోతాయి అన్న. అంటే ఇప్పుడు మంచి మంచి కంటెంట్లు ఉంటాయి, అంటే ఫోన్ లేకుండా అయిపోతాయి కంటెంట్లు. సో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు ఇది ఒక్కడే అన్న. నీకు అంటే అంతకుముందు మీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? మాకు ఉన్నారు అందరు, కానీ అంటే మేము ఊళ్ళతో ఉన్నవి ఆయ అంటే బాయ్ అంటే బాయ్ అన్న. ఏది ఉన్నా మేమే వెనకాల వచ్చి ఎవరా బాయ్ ఇట్లుంటది వద్దు అని చెప్పి మేమే ఉంటాం. ప్రాబ్లం వచ్చినా షేర్ చేసుకుంటాం మనం. మీరు ఇద్దరు ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి టాలెంట్ ఉంది, మంచి కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు, మీ దగ్గర ఫోన్ లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ చేస్తున్నారు కదా. సో ఇంత మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంత మంచి టాలెంటెడ్ మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక జైలుకి ఎందుకు పోయినామంటే అది అయిపోయిందా నా, సడన్ గా అయిపోయింది. అది కావాల్సుకొని ఏం పోలే, సడన్ గా ఇట్లానే డొల్లి అయ్యి అయిపోయింది అది. ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళు వాడు వచ్చి జరా తిట్టుకొని మజాక్ మా ఫ్రెండ్స్ అన్న ఇక అయిపోయింది ఇట్లా సడన్ గా. సో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? నేను ఒక 1 week ఉన్నాను. నువ్వు? నేను
ఇద్దరు ఒకటే జైలా? ఏ కాదన్న, నేను పెద్ద దాంట్లో ఉన్నా, హోమ్ లో ఉన్నాడు. ఎట్లుంది జైల్ లైఫ్? ఆ జైల్ లైఫ్ అయితే పగోన్కి కూడా రావద్దన్న. అది ఏంటంటే మనకి అలా అన్నం కూడా కరెక్ట్ ఉండే ఇట్లా ఎట్లుంటది తెలుసా, బ్యామినో అంటారు. బ్యామినో అంటే మనకి ఎట్లుంటది, మంచిగా సేమియా లెక్క కనబడుతుంది. అలా బ్యామినో అంటే బ్యామినో లేకుండా మొత్తం ఇట్లా అదంతా పిండి మొత్తం ఇట్లా చార్లెక్క వేసి ఇట్లా కొడతారు ప్లేట్లా, నాకుకుంటా కూర్చోవాలి. కానీ అదంతా ఒక తీరుంటే, కానీ పొద్దుగాలంతా ఎట్లనో గడిచిపోతా అన్న, కానీ రాత్రికి మాత్రం మమ్మీ డాడీ గుర్తొస్తారు చూడు, అదైతే అది చాలా ఘోరంగా ఉంటుంది అన్న. ఎవ్వరికి రావద్దు, పగోన్కి కూడా రావద్దు. 6 రోజులు అన్న, 6 రోజులు 7 రోజులు నాకు బెయిల్ వస్తలేదు, వేస్తలేదు. పొద్దుంతా ఒకరితో నేను మాట్లాడకపో, ఎవరి ముంగట ఏడవకపో, నా బాధ కూడా ఒకరు తెచ్చుకోకపోవాలన్న. ఏంటంటే ఖాళీ ఒంటరి ఉంటుండే, ఓన్ ఏదో కూర్చొని బెడ్లో కూర్చుంటే రాత్రి అంతా ఏడుస్తున్నాయి అన్న గలీజ్గా. 2-3 hours మబ్బులు మనతో ఉన్నోళ్ళే చెప్తారన్న, వద్దు ఏం కాదు, వస్తుంది బెయిల్ వస్తుంది అని వాళ్ళే మంచిగా చూసుకుంటారు. మనతో ఉన్నోళ్ళు ధైర్యం చెప్తారు. ధైర్యం చెప్తారు. ఓకే. సో చాలా మంది అంటారు కదా, ఏముందిరా బాయ్, మా అయితే జైలుకి వెళ్ళొస్తా, వేసేస్తా, అది అని బయట అంటారు కదా. అనేటోడు 100 అంటాడు అన్న, పోయినోనికి అర్థమవుతుంది. ఎప్పుడైనా అనుభవించినోడు ఏం చెప్పాడన్న, ఏం చేయను. అసలు మీరు అనుకున్నారా మీ లైఫ్ లో ఇలాంటి రోజు కూడా మాకు ఒకటి వస్తుంది జైలుకి వెళ్ళేదని? అసలు అనుకోలే అన్న, అసలు అనుకోలే, కానీ అది అయిపోయింది అట్లా సడన్ గా. ఈ జైల్లో బాత్రూమ్ గడిపిస్తారట, నిజమేనా? అంటే నాకు జోక్ అనిపిస్తుంది కానీ సీరియస్ బ్రో, నిజంగానా? అదే అన్న, అది గడిపిస్తారన్న నిజంగానే. అంటే ఎలాంటి కేసు చేసిన వాళ్ళకి బాత్రూమ్ గడిపిస్తారు? అంటే ఎలాంటి కేసు అనేది ఉండదు అన్న. నువ్వు ఫస్ట్ ఇప్పుడు వస్తావు, రాగానే నీకు కొన్ని పనులు చెప్తారు, నువ్వు అది వినాలా. వినకపోతే ఇక వేరే ఉంటుంది. గడ్డి వీక్పిస్తారంట, నీళ్ళు వీక్పిస్తారు, నీళ్ళు పోపిస్తారు, అది అన్నం అవన్నీ వస్తే అవన్నీ తీసుకొని రావాలి, కాలు ఒత్తిపించుకుంటారంట. కాలు గీలు అవైతే తెలియదు అన్న మనకు, కానీ ఆ లోపల టైం గడవదంట, నిజమేనా? అదే టైం గడవదు అవన్న. ఇప్పుడు మన మీద పడదానా, ఆ సూర్యుని ఒక్క కోసం అది షైనింగ్ ఎప్పుడు మన మీద పడతాను వెయిట్ చేస్తుంటా. అంటే మీరు చెప్తే వారం రోజులకు ఉంది, మీరు లోపల ఉంటే అది ఎన్నో నెలలే కనిపించుంటది కదా. ఒక రోజు ఒక నెల తీరు అనిపిస్తుంది అన్న. చాలా పెద్ద నరకం. మమ్మీ డాడీ ఎవరు ఉండరు, మనం కూర్చొని కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఇద్దరు అయితే నా ముంగంటే పిక్చర్లు కూడా అయిపోయినారు జైల్లో. 6 months నుంచి పిక్చర్లు. చచ్చిపోయినాక ఏం నరకం ఉంటుందో లేదో, కానీ జైలుకి పోయినోనికి మాత్రం నరకం ఆడనే కనిపిస్తుంది అన్న. ఇప్పుడు కేసు కాంప్రమైజ్ అయిందా మరి? కాలే అన్న, నడుస్తుంది కేసు. సరే, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, బయట కావచ్చు, కొన్ని డైలాగ్ కొడతారు, వస్తే జైలు లేకపోతే బెయిల్, ఏమనుకుంటున్నారా భయ్, వేసేసి పోతాము, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? మీరు జైల్ లైఫ్ చూసి వచ్చారు కాబట్టి. ఏం చెప్తున్నా అంటే, ఏం లొల్లీలు ఇవన్నీ ఏం వద్దన్న. మనకి మన మమ్మీ మన డాడీ చూసుకోవాలా వాళ్ళని, మనది మనం ఉండాలా. ఓలన్నా మన దగ్గరకు వస్తే అప్పుడు చేయాలా, అది ఎప్పుడు మన ఇంట్లో మీదకి వచ్చినప్పుడు నువ్వు చంపేయి, లేకపోతే నువ్వు చచ్చిపో, అంతే. కానీ ఊకే దోసాన్లు లొల్లీలలో అయితే అస్సలు పోవద్దాను. దోసాన్ల మధ్యలో పోవద్దు, పోరి విషయాలలో పోవద్దు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, దోస్తాను అనగానే ఒక 10 బీర్లు పెడితే తిననికి తాగనికైతే పోరి దగ్గర కోదామని వచ్చేస్తారు, కష్టంలో అంటే దోస్తులు రారంటారు. సో మీ దోస్తాన్లు అలాంటిది ఏమైనా ఉందంటారా? అలాంటివి జరిగినాయా? మా దోస్తాన్లవి జరిగినాయి అన్న. ఒకటి చెప్పాలంటే అన్న, దోస్తాన్లా ఉంటారు అందరూ వేస్ట్ కాలే అన్న. మా దాంట్లో అయితే అందరూ, కొంతమంది ఉండే, కానీ అందరూ ఎట్లా వీళ్ళని తొక్కేద్దాం, ఎట్లా ఇది చేద్దాం అనేది చూసారు. దోస్తాన్ అనేది అసలు ఉబ్బరన్న.